హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 14th వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ లోకస్. సో ఈ వీడియోలో మనము ఒక 2 ప్రాబ్లమ్స్ని అంటే కొంచెం ఏమంటారు హార్డ్ లెవెల్వి ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో మనము ఈ ప్రాబ్లమ్స్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు ఎవరైతే లోకస్లో ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నారంటే వాళ్ళ కోసం నేను లోకస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏంది సింపుల్గా చెప్తాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోయిందంటే నా లోకస్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ సపరేట్గా నేను ఒక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పిన ఆ వీడియో చూసేసి ఇక్కడికి వచ్చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ లోకస్ అంటే ఏంది, లోకస్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ఎ గివెన్ కండిషన్. ఓకే, ఒక కండిషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం ఏమంటాం, లోకస్ అని అంటాం. సో క్లారిటీ రాలేదు, కండిషన్ ఏంది సెట్ ఆఫ్ పాయింట్స్ ఏంది అనేది మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు అర్థం చేపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము లోకస్ కనుక్కోవాలంటే సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కోవాలంటే మనకు ఒక కండిషన్ ఉండాలి. సో ఇక్కడ నేను ఒక కండిషన్ని తీసుకున్నా. కండిషన్ ఏంటంటే we have to find set of points which are equidistant to coordinate axis. మనము ఎట్లాంటి సెట్ ఆఫ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి కోఆర్డినేట్ యాక్సెస్కి ఈక్వి డిస్టెన్స్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే సింపుల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని రెండు కలిపితే దాన్ని కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. సో ఇప్పుడు మనము ఎట్లాంటి సెట్ ఆఫ్ పాయింట్స్ని కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. చూడండి, ఈక్వి డిస్టెంట్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలని అర్థం. ఈక్వి అంటే ఈక్వల్, డిస్టెంట్ అంటే డిస్టెన్స్. సో రెండు యాక్సిస్కి ఆ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. సో అట్లాంటి పాయింట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కండిషన్ ఉంది, మనం సెట్ ఆఫ్ పాయింట్స్ని చూసుకుందాం. ఇప్పుడు అర్థమైందా మీకు కండిషన్ అంటే ఏందో? సో మ్యాథమెటికల్గా ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్కి మనం సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని మనం పాయింట్స్ కనుక్కునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తే చూడండి. పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ పాయింట్. పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ పాయింట్, కరెక్ట్. నెక్స్ట్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే వై పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కుందాం ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేది. ఏ కండిషన్? ఈక్వి డిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. నేను 1,1 తీసుకున్నా. ఓకే, 1,1 నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎక్స్ పాయింట్ కదా. ఇందులో ఎక్స్ పాయింట్ ఎంత ఉంది, 1. నెక్స్ట్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, వై పాయింట్ కదా. దీంట్లో ఉన్న వై పాయింట్, ఇప్పుడు దీంట్లో ఉన్న వై పాయింట్ ఏంది, 1. సో మీరు గమనించినట్టయితే ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంది, 1 యూనిట్. ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఎంత డిస్టెన్స్, 1. ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంత, 1. సో ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తుందా లేదా మన కండిషన్ని. అట్లనే 2,2, 3,3, 4,4, 5,5 అట్లా సేమ్ నెంబర్స్ ఉన్న పాయింట్స్ని తీసుకోండి. 6,6, 7,7, 8,7 ఇవన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ కండిషన్ ఏంది, ఈక్వి డిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సిన సెట్ ఆఫ్ పాయింట్స్ దొరికేసినాయి. లోకస్ అంటే అదే సెట్ ఆఫ్ పాయింట్స్. ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ట్రేస్ చేస్తున్నా. ట్రేస్ అంటే జాయిన్ చేస్తున్నా. ఇట్లా జాయిన్ చేస్తే మీకు ఏమొచ్చింది చెప్పు, ఒక లైన్ వచ్చిందా లేదా? దట్ ఈజ్ నథింగ్ బట్ లోకస్. సెట్ ఆఫ్ పాయింట్స్ని లేకపోతే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని ట్రేస్ చేసి వచ్చే షేప్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నథింగ్ బట్ లోకస్. ఇక్కడ మనకి ఈ పాయింట్స్ని సెట్ ఆఫ్ పాయింట్స్ని ట్రేస్ చేస్తే మనకు లైన్ వచ్చింది. కొన్నిసార్లు సర్కిల్ రావచ్చు, కొన్నిసార్లు పారాబోలా రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ కండిషన్, మనకి ఇచ్చిన కండిషన్ని బట్టి మనకి లోకస్ అంటే లోకస్ యొక్క కర్వ్ ఇన్ ద సెన్స్ లైన్ కానీ సర్కిల్ కానీ పారాబోలా కానీ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్కి మనం ఈక్వేషన్ కనుక్కున్నాం అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్.
సో అర్థమైందా? ఏదైతే షేప్ వస్తుందో ఆ షేప్కి మనం ఈక్వేషన్ కనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది ఏంటంటే ఈ సపోజ్ ఇప్పుడు దీనికి నేను ఈ ఈక్వేషన్ అనుకుందాం. ఆ ఈక్వేషన్ గురించి మీకు ఎట్లా వచ్చింది అనేది మీరు పట్టించుకోకండి, నేను కనుక్కున్న ఈక్వేషన్. ఇప్పుడు ఈ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, 1,1 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లస్లో 1 పెట్టండి, x ప్లస్లో 1 పెట్టండి, 1 = 1 సాటిస్ఫై అయిందా? 2 పెట్టండి, 2 = 2 వస్తుంది, 3 = 3, 4 = 4, 5 = 5 వచ్చిందా లేదా? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఈ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది ఎట్లుండాలి. ఏవైతే సెట్ ఆఫ్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసినామో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఎప్పుడైతే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు మనకి సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై అంటే ఏంది? LHS = RHS. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. లోకస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏంది. ఎవరైతే చూసేసిరో ప్లీజ్ ఈ పార్ట్ అంతా స్కిప్ కొట్టండి, ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఫైండ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ whose ends of hypotenuse are 4,0 and 0,4. సో మనల్ని ఏమంటున్నాడు, దేనికి లోకస్ కనుక్కోమంటుండు? థర్డ్ వర్టెక్స్కి లోకస్ కనుక్కోమంటుండు. థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి లోకస్ కనుక్కోమంటున్నాడు. అంటే దాని అర్థం ఏందో నేను మీకు చెప్తా. ఇంకేం ఇచ్చిండు మనకి? whose ends of hypotenuse are 4,0 and 0,4. 4,0, 0,4 అనేవి ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్. సో మనకి ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇచ్చిండు. మనకి ఈ పాయింట్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ అన్నాడు. ఇప్పుడు మనము దీనికి ఏం కనుక్కోవాలంటే సింపుల్గా ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. సో ఈ చాప్టర్లో మొత్తంలో మనల్ని ఏం అడిగినా ఈక్వేషన్ ఆఫ్ లోకసే అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ టు ద థర్డ్ వర్టెక్స్. అంటే దాని అర్థం ఏంది? సింపుల్గా ఇప్పుడు చూడండి, ఈ పాయింట్స్ ఎందుకు పెడుతున్నారంటే లోకస్ అంటే ఏంది? సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్. సో ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసి అంటే థర్డ్ వర్టెక్స్ అనేది ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, ఓకే? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఆ కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకుందాం. అంటే ఏంది? ఈ పాయింట్స్ అన్నీ థర్డ్ వర్టెక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయొచ్చు అనుకుందాం. చేస్తే దాని అర్థమైంది ఇందులో ఏ పాయింట్ దగ్గర మీరు P తీసుకున్నా కానీ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇవన్నీ సెట్ ఆఫ్ పాయింట్స్, ఇది వచ్చేసి లోకస్. ఇప్పుడు మనం ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటికీ ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ని సాటిస్ఫై చేయడానికి ఈక్వేషన్ కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన స్టెప్ 1 మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కునే దాంట్లో ప్రొసీజర్లో స్టెప్ 1 ఏంటంటే మనము ఏదైతే కనుక్కోవాలో థర్డ్ వర్టెక్స్ అన్నాడు, ఆ థర్డ్ వర్టెక్స్ని Px, y అనుకోవాలి. లెట్ Px, y బి ద పాయింట్ ఇన్ లోకస్. అంటే ఏంది? లోకస్ అంటే ఏంది? సెట్ ఆఫ్ పాయింట్స్. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో P అనేది ఒక పాయింట్ అనుకోండి. ఇందులో 10 పాయింట్స్ ఉంటే 10లో ఒక పాయింట్ Px, y అనుకోవాలి మనం. ఎందుకు అట్లా అనుకోవాలంటే ఇప్పుడు Px, y అనేది ఆ పాయింట్ అనుకుంటేనే కదా ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని మనం కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు P అనే పాయింట్ని. ఒకవేళ Pని ఇందులో లేదనుకుంటే మనం ఆ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేయలేం. అంటే దాని అర్థమైంది లోకస్లో లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో Px, y ఉందంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి కదా. ఇప్పుడు చూడండి, ఈక్వి డిస్టెంట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి? 1, 1, 2, 2, 3, 3 కదా. ఇప్పుడు నేను 1, 1 తీసుకున్నా. ఈ 1, 1 అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేసిందా లేదా? కండిషన్ ఏంది? ఈక్వి డిస్టెంట్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సో అట్లనే Px, y కూడా ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. సో కండిషన్ ఏంది? ఇట్ షుడ్ బి ద వర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఏంది? ఈ P ఏదైతే ఈ పాయింట్ ఉందో అది వర్టెక్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. సో కండిషన్ ఏంది? ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. పైథాగరస్ థియరం ఈజ్ అప్లికబుల్ కదా, అది మీరు తెలుసుకోవాలి. PA² + PB² = AB². ఒకవేళ ఈ P అనేది థర్డ్ వర్టెక్స్ అయింది అనుకోండి ఈ ట్రయాంగిల్కి, అప్పుడు ఏంది? ఈ ట్రయాంగిల్ అనేది పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేయాలి, అవునా కాదా? సో ఈ P వర్టెక్స్ అయింది అనుకుందాము, అప్పుడు ఇది ఓల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఇప్పుడు థర్డ్ వర్టెక్స్ అయితే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా, అందుకే ఇది తీసుకున్నాం. Px, y A 4,0 B 0,4. PA, PB, AB అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. PA అంటే డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A, PB అంటే డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ B, AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. సో ఇది సాల్వ్ చేయాలంటే మనకు డిస్టెన్స్ ఫార్ములా కావాలి కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ పాయింట్స్ A x1 y1 B x2 y2 C x3 y3 is under root x2 minus x1 whole square
ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. వస్తుందా లేదా ఇప్పుడు? ఓకే, సో ఇప్పుడు మనం పిఏ సాల్వ్ చేద్దాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిఏ అంటే ఏంది, మనం పీ పాయింట్ x, y తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు అది x2 y2 తీసుకోవాలి. ఏ పాయింట్ని ఏం తీసుకోవాలి, x1 y1. సో చూడండి, అండర్ రూట్ పిఏ స్క్వేర్ అన్నారు కాబట్టి అండర్ రూట్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పీబీ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే బి x1 y1 అవుతుంది, ఏ పీ x2 y2నే ఉంటుంది. సో అండర్ రూట్ x2 అంటే ఎంత, x1 అంటే 0, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ. ఏబీ అంటే ఏం చెప్పండి, ఇది. సో సింపుల్గా దీనికి సాల్వ్ చేసేసేయండి. ఏబీ అంటే అండర్ రూట్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 16. x మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ x అంటే మైనస్ 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 మైనస్ 2ab అంటే 2 ఇంటూ y ఇంటూ 4 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 8y ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఇదంతా చేసే మీకు 16 32 వస్తుంది, 32 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y 2 కామన్ తీయండి, అటు సైడ్ పంపిస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఇది ఈక్వల్స్ టు 0. క్యాలిక్యులేషన్ కొంచెం తొందరగా చెప్పిన, ఏమంటారు మీరు కొంచెం నన్ను క్యాచప్ చేయాలి, ఓకేనా? సో ఇందాక మనము ఫస్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా చూసినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే a 2, 3 b minus 3, 4 are 2 points. If point P moves such that the area of triangle PAB is 8.5 square units, find the locus of P. సో మనకి క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P అన్న, ఫైండ్ ద లోకస్ ఆఫ్ P అన్న, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఫైండ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వర్టెక్స్ అన్న, ఏదన్నా కానీ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్లో మనకి ఒకటే కనుక్కోవాలి. అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్కి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఎట్లా కనుక్కోవాలంటే చూడండి, ఇఫ్ పాయింట్ P మూవ్స్ సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్. మనకు కండిషన్ కూడా ఇచ్చిండు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఎంత, 8.5 స్క్వేర్ యూనిట్స్. మనం కండిషన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంది, మనం ఎప్పుడైతే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలనుకుంటున్నామో స్టెప్ 1 ఏంటంటే మనము లెట్ P బి ద పాయింట్ ఆఫ్ లోకస్, అంటే Px, y బి ద పాయింట్ ఆఫ్ లోకస్ అని అనుకోవాలి. ఎందుకో కూడా మీకు నా ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు డీటెయిల్గా చెప్పిన. సో లెట్ Px, y బి ద పాయింట్ ఇన్ లోకస్. సో ఇక్కడ కొంచెం చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే కాన్సెప్షువల్గా నార్మల్గా అయితే చేసేస్తాం. ఇక్కడ ఇఫ్ ఎ పాయింట్ P మూవ్స్ సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈస్ 8.5 స్క్వేర్ యూనిట్స్. దీని అర్థం ఏంటంటే చూడండి, P అనే పాయింట్ ఉందా, P అనే పాయింట్ చూడండి, ఇప్పుడు నేను P దీన్ని అనుకున్నా, ఓకే, ఈ పాయింట్ అని, ఓకే. సో మీ ఎగ్జాంపుల్ కోసం నేను P అనే పాయింట్ దీన్ని అనుకున్నా, ఓకే. ఇప్పుడు దీంతో నేను ABని కనెక్ట్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేసిన, ఏరియా ఫైండ్ అవుట్ చేసిన 8.5 వచ్చింది. నెక్స్ట్ P పాయింట్ ఇది అనుకుంటున్నా, నెక్స్ట్ P పాయింట్ ఇది అనుకుంటున్నా. అట్లా నేను ఏం చేసిన అంటే కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ని P అనుకొని ఆ Pని Aని Bని జాయిన్ చేసిన తర్వాత ఏరియా కనుక్కున్నా. నాకు ఏమొస్తుందంటే ఇట్లాంటి ఏవేవైతే నేను పాయింట్స్ అనుకున్నానో Pని, ఆ పాయింట్స్ తోటి నేను ట్రయాంగిల్ ఫామ్ చేస్తే నాకు ఏమైందంటే ప్రతిసారి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 8.5 వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, దాని అర్థం ఇదే, పాయింట్ P మూవ్స్ సచ్ దట్. సో పాయింట్ P అనేది ఎట్లాంటి పాయింట్స్ ఉంటాయి అంటే ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ ఉంటాయి, ఓకేనా? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్స్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్. కండిషన్ క్లియర్గా అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తా, లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై గివెన్ కండిషన్. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏంది, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని రిప్రజెంట్ చేసే ఒక ఈక్వేషన్. సో ఇక్కడ కూడా ఈ పాయింట్స్ ఉన్నాయా,
ఈ పాయింట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసి ఒక ఈక్వేషన్ కావాలి మనకు సింపుల్గా. సో పిఎక్స్ ఉన్నాయి కానీ A2,3 బి వచ్చేసి -3,4. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ మోడ్ x1 ఇంటూ సరే మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై రాసేసేయండి. తర్వాత కింద 1 2 3 2 3 1 3 1 2 సైక్లిక్ ఆర్డర్లో 1 2 3 కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. 2 తర్వాత ఏమొస్తుంది 3, 3 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది 1. ఇప్పుడు ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 3 3 1 2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చిండు 8.5. సో ఈ 2 నాటు పంపించిన ఇంటూ అవుతుంది. సో మోడ్ x ఇంటూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి x ఇంటూ 3 మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 5 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8.5 ఇంటూ 2 ఎంత 17. సో x ఇంటూ 3 మైనస్ 4 ఎంత -1 x ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ 4 8 2 ఇంటూ -5 -2y మైనస్ 3 ఇంటూ y మైనస్ 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 ఈజ్ ఈక్వల్స్ టు 17 మైనస్ x చూడండి -2y మైనస్ 3y మైనస్ 5y ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 17 ఇది ఈక్వల్స్ టు 17. నేను ఏం చేస్తున్నా అంటే ఈ టోటల్ టర్మ్లకి నుంచి మైనస్ కామన్ తీసిన మైనస్ కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది x ప్లస్ 5y మైనస్ 17 ఇది ఈక్వల్స్ టు 17. తర్వాత జనరల్గా ఏమవుతుందంటే ఈ మోడ్లో ఉన్న టర్మ్స్ని మనము మోడ్ని రిమూవ్ చేసేయాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా స్క్వేర్ చేయాలి దాన్ని. ఓకేనా. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ ఒక సైడ్ చేయొచ్చా కాదు 2 సైడ్లు చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే నాకు ఏమొచ్చింది -x ప్లస్ 5y మైనస్ 17 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి మైనస్ స్క్వేర్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అందుకే మనకి ఇక్కడ ప్లస్ వచ్చేసింది. సో x ప్లస్ 5y మైనస్ 17 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 17 స్క్వేర్ ఎంత 289. సో దాన్ని అంతా సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చిందంటే x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ ప్లస్ 10xy మైనస్ 175 మైనస్ 34x ఇది ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ P. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. ఈ పాయింట్స్ ఏంది అని మీరు నన్ను అడగొద్దు. ఓకే, ఆ పాయింట్స్ గురించి డిస్కషన్ కాదు ఇక్కడ. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ గురించి డిస్కషన్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.